మా సంబంధాన్ని నువ్వు ఒప్పుకున్నందుకు మాకు పాలు తాగినంత సంతోషంగా ఉండాల మేలు. ఇక మన వడ్డీ వ్యాపారాన్ని చాలా పెద్దదిగా చేద్దాం. ఈ అగ్ని జమ దగ్ని ఏకమైతే ఎవ్వరూ బతకలేరు. వీడా అలమేలు, ఈ పనస పండు మొహోడ నీ తమ్ముడు చాలా దరిద్రంగా ఉన్నాడే. వీడు ఈ అలమేలుకు తమ్ముడా? వడ్డీ నా తమ్ముని పిలుస్తానుండు. సరే పిలు పిలు. బిడ్డా బిడ్డ బిడ్డా. ఇతను బిడ్డ అయితే మరి నేనెవరా? ఏంటక్క మళ్ళీ బిడ్డ? ఎవరు వీళ్ళంతా? ఏం జరుగుతోంది? నిన్నే చెప్పాను కదా పెళ్లి చూపులున్నాయని. ఓయ్. ఎవిడేంటి ఎద్దును కొనేటప్పుడు చూసేటట్టు చూస్తుంది? పనికి వస్తావు. అయ్యో బాబోయ్, ఇంకా నయ్యో ఇంతటితో వదిలింది. ఎవరక్క ఈవిడ? ఇదిగో పెళ్లి కూతురు ఎవరని అడుగుతున్నాడు. అయ్యో బంగారమా, నెయ్యి పోసిన పలహారమా, నా మొహం చూస్తే నీకు తెలియడం లేదు. నేనే నిన్ను చేసుకోబోయేదాన్ని. అవునయ్యా, ఇద్దరినో ముగ్గురునో కనిస్తాను. గిలిగిచ్చికాయ పెట్టుకొని ఆ పిల్లల్ని చూసుకో. అదే పసిపిల్లల ముందు గిలగలా అంటూ ఊపుతారే దాన్ని గిలగిచ్చికాయ అంటారు. ఇదిగో జాగ్రత్త, మాంసానికి డబ్బులు లేకపోతే నిన్ను అమ్మేస్తుంది. ఆ, నేను ఈ బీన్ బ్యాగ్ ని పెళ్లి చేసుకోవాలా? ఆ, ఆకారాన్ని చూడకు బిడ్డా, ఆస్తిని చూడు. ఆ. వాట్ రబిష్! ఆస్తి కోసం నేను ఈవిడ పెళ్లి చేసుకుని ఈవిడ చేతిలో రిమోట్ కంట్రోల్ లా ఉండాలా? ఈవెన్ ఐ హావ్ గాట్ ఎ హార్ట్. డోంట్ ట్రీట్ మీ లైక్ ఎ టాయ్. ఏంటి అలమేలు, నీ బిడ్డ ఇంత మాట్లాడుతున్నాడు? ఇదిగోండి, నన్ను బిడ్డను పిలవకండి. కాల్ మీ అంజీ. ఆంజీ. ఏవయ్యా, ఏం చేస్తున్నావయ్యా నువ్వు? నువ్వుగా ఉండవు. నువ్వు లేవే పైకి ఆ, దివే దుకాణాన్ని. అలమేలు. ఇంటి ముందు గుమ్మడి కట్టాల్సిన గుమ్మడికాయని నా బామ్మడి కట్టుకోవాలా? ఏంటి అలమేలు, నీ భర్తని చేతులు పెట్టి మామనే అనుకున్నా, పెద్ద పోటుగాళ్ళ మాట్లాడుతున్నాడేంటి? ఆర్డర్ అనవని చూస్తున్నా, లేదంటే ఇవన్నీ నాకు అవసరమా? నాకు మర్యాద లేని చోట నా చెప్పులు కూడా ఉండవు. ఏంటయ్యా చూస్తూ నుంచున్నావు? పోదా, వెళదాం. ఏయ్ ఏయ్, నిన్నేనే. ఏవయ్యా, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? బంగారం లాంటి సంబంధాన్ని చెడగొట్టావు కదయ్యా. నువ్వు ఊరుకోవమ్మా. వాడెవడు? నీ తోడబుట్టిన తమ్ముడమ్మా. డబ్బు మీద ఆశపడి వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. ప్రేమించి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాం. ఒక్క కూతురు. మీ అమ్మ ఎంతగా బాధపడి ఉంటుంది. ఆ శాపం వల్లే దేవుడు నన్ను ఇలా శిక్షించాడు. నీకు సంతాన భాగ్యమే ఇవ్వలేదు. కన్న వాళ్ళ శాపమే అది. వాళ్ళు కన్నీళ్ళు పెడితే ఏ పిల్లలు బాగుపడరు. ఇన్నేళ్ల తర్వాత చాలా పెద్ద మనసుతో నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించి నీ తమ్ముడి పెళ్లి బాధ్యత నీకు అప్పగించింది. అదైనా సరిగా చెయ్యి అంచి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే ఇలాంటి దాంతో పెళ్లి చేసేసి నీ తల మీద బండరాయి వేసేస్తుంది. నువ్వు వెళ్ళవయ్యా. అక్క, ఐఎమ్ సారీ. నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. యా. వెళ్ళకు. ఏ అమ్మాయినైతే ఇష్టపడతావో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో. నువ్వు ఏ అమ్మాయిని తీసుకొచ్చినా ఆ అమ్మాయితో నీ పెళ్లి చేసే బాధ్యత నాది. అటు చూడు, వడ్డీ వసూలు చేయడానికి వెళ్తున్నాడు. వెనకాల బ్రాయిలర్ కోళ్ళ ఉన్నాడు ఎవడాడు? ఆ వడ్డీ అలమేలు తమ్ముడు ఫారిన్ నుంచి వచ్చాడు. డబ్బులు తీసుకుని లోపల కూర్చుంటే చూస్తూ ఊరుకుంటావా ఏంటి? మర్యాదగా బయటికి రండి, లేదంటే. అయ్యగారు ఏం చూస్తున్నారు? అమ్మాయినా?
పెనం బాగా వేడి మీద ఉన్నట్టుంది. ఏంటి? ఇంకా దోశ వేయలేదా గురువు గారు? అయ్యో, ఏమా మర్యాదగా బయటకు వస్తావా లేక నన్ను రమ్మంటావా? ఏంటండి ఇలా దయచేశారు? అది మా ఇద్దరికి బోర్ కొడుతుందా, అందుకే కూర్చొని మాట్లాడుకుందామని. అలాగేనండి. బయట ఎక్కడేమో వడ్డీ డబ్బులు? పోయిన వారమే ఇచ్చాను కదా. పోయిన వారం ఇస్తే ఈ వారం నీ బాబు ఇస్తాడా? బియ్యం కొనడానికి డబ్బులు లేవయ్యా. డబ్బులు తీసుకొస్తారని పట్టణానికి వెళ్ళాడు, ఇంకా రాలేదయ్యా. So sad. ఈ వారం డబ్బుతో కలిపి వచ్చే వారం ఇచ్చేస్తానయ్యా. నో ప్రాబ్లం, వచ్చే వారం ఇస్తానంటున్నారుగా. లెట్స్ గో. ఏంటి లెట్స్ గో? ఒక్కసారి తను కలిసి చూడు, ఒక్క చొక్క కూడా నీళ్ళు రావడం లేదు. అంతా నటన, మనం మోసపోకూడదు. వడ్డీ, బిహేవ్ యువర్. ఆడవాళ్ళ దగ్గర ఎప్పుడు అలా మాట్లాడకూడదు. అయ్యో, అలా మాట్లాడకపోతే మనకి టోపీ పెడతారు. ఇట్స్ ఓకే. ఏమా, వడ్డీ ఇవ్వకపోతే చేతికి దొరికినవన్నీ తీసుకుపోతాను. నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాను అనుకున్నావా? సెకండ్ హ్యాండ్ ఐటమ్ తీసుకెళ్ళడానికి నేను ఏమైనా అనుకున్నావా? తప్పుకమ్మ, దొరికిన వస్తువులన్నీ ఇట్లా తెచ్చేస్తాను. వడ్డీ, స్టే బ్యాక్. బ్యాక్. ఎంత ఇవ్వాలమ్మా? 300 అండి. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఒక 300 కోసం ఇన్ని హింసలు పెడుతున్నావా? ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్, ఐ సే. వెరీ గుడ్. డబ్బులు దొరికాక నెక్స్ట్ హౌస్. పక్కింటి వాళ్ళ వడ్డీ డబ్బులు కూడా నువ్వే ఇస్తావా లేక నేను అడగనా? ఇట్ డిపెండ్స్. వీళ్ళక్క పేదోళ్ల రక్తాన్ని తాగేసి పిశాచి, కానీ ఇతనేమో కష్టాల్లో ఆదుకునే కరుణామయుడు. ఏంటి గురు నువ్వు? వడి, లైఫ్ లో డబ్బు కన్నా ప్రేమే ముఖ్యం. అక్కయ్య, ఏం ఆలోచిస్తున్నావు? నాకు కిటుకు లాంటి ఆలోచన వచ్చింది. ఏమయ్యా, వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తావు? తీసుకునేటప్పుడు నుండి అవసరం, ఇచ్చేటప్పుడు ఉండదా? చూసాడా లేదా? మళ్ళీ కనపడదాం. పద, రా. ఇప్పుడు అతనికి ఎలాంటి ఆశలు లేదనుకుంటున్నా. ఇది కిక్కు తొక్కితే స్టార్ట్ అయ్యే బండి కాదు. ఈ అద్దరికి తోసుకెళ్తా తొక్కాలి. పద. ఓయ్! ఏంటే? ఏం చెప్పు? ఎలా మొదలెట్టాలో చెప్పరా? పాలు డబ్బా అని పిలుదామా? అడిగిన సంటి పిల్లోడేంటి? ఏయ్ డబ్బా మొహమా, ఇప్పుడు మాట్లాడరా. నా మొహం డబ్బా మొహమా? హే వడి, నీ పేరు ఎప్పుడు డబ్బా మామైంది? అరే నువ్వు గమ్మునుండు గురు. ఏయ్ చింతామణి, నువ్వు సరైన వయసులో పెళ్లి చేసుకుంటే ఇద్దరు ఆడపిల్లలు ఉండేవారు, వాళ్ళకి పెళ్లి చేసే హడావుడిలో తిరగాల్సి నువ్వు అదొదిలేసి ఈ వయసులో బొట్టెట్టి ఊర్లో వదిలేసిన ఆంబోతలో అటు ఇటు గంతుతూ తిరుగుతూ నన్నంటావా డబ్బా మొహం అంటూ? నీ మొహం చూడు. ఏయ్, ఏమనుకుంటున్నావు మా అక్క గురించి? నీ అక్క. నీ అక్క లాంటిదే తను అనుకున్నావా? మా అక్క వయసు గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు కూడా మా అక్కకి ఇక్కులు వస్తే నీళ్ళు ఇవ్వడానికి 100 మంది క్యూలో నిలబడతారు. ఎక్కడున్నారంటే అగో, ఇప్పుడు ఎక్కిళ్ళు రాలేదు కదా. ఏ ఈ పనికి మళ్ళీ గాలికి తిరిగే మొగాళ్ళని నేను తిరిగి కూడా చూడను. నేను పెళ్లి చేసుకోబోయేవాడు విమానం ఎక్కి నా కోసం రావాలి. ఏమికి రావాలి తల్లి? విమానం ఎక్కి రావాలన్నమాట. వచ్చాడు వచ్చాడు. లావుగా అడ్డంగా బలిసినట్టు ఉండకూడదు, సన్నగా చక్కగా పడేసేలా ఉండాలి. అలాగే ఉన్నాడు. మరీ తెల్లగా గోడకు సున్నం కొట్టినట్టు ఉండకూడదు. మరి ఎర్రగా ఉండాలా? ఆహా, నాకు బాగా నచ్చిన రంగు నలుపు. నల్లని కృష్ణయ్యలా అందంగా ఉండాలి. నన్ను కట్టుకోబోయేవాడు మొగుళ్ళో ఉంటే చాలదు, తండ్రి స్థానంలో ఉండి నన్ను చూసుకోవాలి. చూసుకుంటాడు చూసుకుంటాడు. ఇంకా చెప్పాలంటే ఇందాక నుంచి చూస్తున్నాను, నా గురువు గారికి వాలేస్తావు నువ్వు. ఏంటి ఇప్పుడు దాకా మీరు నా గురించి మాట్లాడారా? అప్పటి నుంచి సంకం ఊతుంటే వినిపించలేదా? నో. గురు నువ్వు ఎంత అమాయకుడివి. మిస్, యు ఆర్ సో బ్యూటిఫుల్. డూ యు లవ్ మీ? గురువా, లవ్వా? ఎస్, లవ్ అట్ ఫస్ట్ సైట్.
అయ్యో బాబా సిగ్గేస్తుంది. ఆకలితో ఉన్న దేవుడికి అట్టుపండు పెడితే తొక్కతో తినేస్తాడని మా బామ్మ చెప్పేది. ఆ విషయం ఇప్పుడు అర్థమైంది. షట్ అప్. ఆ, వెళ్ళు వెళ్ళు. ఓ అమ్మో, అక్కకి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తుంది. మీ వయసు ఎంత? ఎందుకు? బాగా ఇరుకున్నావు. చెప్పు చెప్పు గురువా. కంగారు పడకండి. మీరు ఏ సంవత్సరంలో పుట్టారు? అదే ఎందుకు అని అడుగుతున్నా. చెప్పు చెప్పు. ఏం లేదు, సింప్లిసిటీ ఫస్ట్ పుట్టిందా లేక మీరు ఫస్ట్ పుట్టారా అని తెలుసుకుందా. ఓ సో స్వీట్. అయ్యో, ఈ అంకుల్ లాంటి లవ్ స్టోరీ చూడలేకపోతున్నాను. ఎవరైనా ఉన్నారయ్యా, నా కళ్ళ దానం ఇచ్చేస్తాను.